హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. ఈరోజు మనం విజయవాడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి గుహలకు వచ్చేసామండి. ఇక్కడ నుంచి మా అక్క వాళ్ళ అమ్మాయి అండి. ఇటువైపు చూసారు కదా, మా పాప నించునుంది. ఇది ఎగ్జిట్ అండి. ఇక్కడ మెట్లు కనపడుతున్నాయి చూసారు కదా, ఇది ఎంట్రన్స్. ఇట్లా స్టార్ట్ అవ్వాలి మనం. ఇక్కడ చూసారా, ఈ గుహల గురించి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఈ పలక మీద రాసిందండి. ఇవి టికెట్స్ యొక్క కాస్ట్. ఈ ఎంట్రన్స్ టికెట్స్ వచ్చేసి మనకి ఫారినర్స్కి అయితే 300 రూపీస్ అండి. మామూలుగా ఇండియన్స్ అనుకోండి 25 రూపీస్. మనం వెబ్ క్యామ్ కానీ కెమెరా కానీ ఏదైనా తీసుకెళ్ళామనుకోండి, దానికి ఎక్స్ట్రా ఒక 25 రూపీస్ కట్టాలంట. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి ఉండవల్లి గుహల్ని చూసేద్దాం. ఇదిగోండి మా పిల్లలు ఇద్దరు ఎక్కుతున్నారు. ఇక్కడికి మా పిల్లలు ఇద్దరు పుట్టకముందు నా పెళ్ళైన కొత్తలో మా వారు తీసుకొచ్చారండి. మళ్ళీ ఇదే తీసుకురావడం. కానీ మొత్తం అంతా అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా ఒకటే కొండ మీద ఉంటుంది. వర్కింగ్ డేస్లో కాకుండా సండే అనుకోండి ఇంకా రష్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే పూర్వం మునులు ఇక్కడ తపస్సు చేసుకునేవారట. అందుకనేనేమో ఇక్కడ అంతా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇందాక వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో ఒక పలక చూపించాను కదండి మీకు. ఆ పలక మీద ఏం రాస్తుందంటే, దీన్ని గుహాలయము అంటారంటండి. దీన్ని క్రీస్తు శకం 6-7 శతాబ్దాల్లో నిర్మించారట. ఇది కింద నుంచి స్టార్టింగ్ అండి. చూసారు కదా, ఇట్లా చిన్న చిన్న గుహల్లా ఉన్నాయి. లోపలికి వెళ్ళి వీడియో తీస్తుంటే చాలా స్మెల్ అనిపించింది. ఏంటా అని కొంచెం డీప్గా వెళ్ళి చూస్తే అక్కడ అన్నీ కూడా గబ్బిలాలు ఉన్నాయండి. ఎక్కువ కేర్ తీసుకోరనుకుంటండి, అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా గబ్బిలాలు వచ్చేసినట్టున్నాయి. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా గబ్బిలాలేనండి. వీడియో తీయడం స్టార్ట్ చేయగానే ఇవన్నీ ఎగరడం స్టార్ట్ అయ్యి మాకైతే చాలా భయం వేసింది. అందరం కూడా బయటకు వచ్చేసాము. ఈ పక్క పక్కన అన్నీ కూడా చిన్న చిన్న గుహల్లా ఉన్నాయండి. బయటకు వచ్చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇలా పైకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ఇదంతా కూడా చాలా వే ఉందండి. ఇదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం పైకి వచ్చేసామండి. చూసారు కదా, ఇట్లా పైకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఒక గుహ కనిపించింది. ప్రతి మలుపులోనూ గుహల్లాగా చిన్న చిన్న గూళ్ళలాగా అట్లా ఉన్నాయండి. అందుకనే అనుకుంటా దీన్ని గుహాలయము అన్నారు. ఇదంతా కూడా ఇట్లా గుహలా ఉంది. ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత ఇట్లా రైట్ సైడ్ వ్యూ చూసామనుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా అదంతా కూడా. ఇక్కడ చూసారా, స్క్వేర్ షేప్లో ఇట్లా ఉన్నాయండి. అన్ని చోట్ల కూడా ఇట్లా గుంటల్లాగా కూడా ఉన్నాయి. అవేంటో మనకైతే పూర్తిగా తెలీదు. చాలా చోట్లయితే ఇలా గుంటల్లా కనిపించాయండి మాకు. లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చాలా గదులు ఉన్నాయండి. ఆ గదులన్నింటికి కూడా ఇట్లా మెస్ డోర్లు పెట్టేసి తాళాలు వేసేసి ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవుణ్ణి చెక్కారండి. కానీ మనకి సరిగ్గా లైటింగ్ అయితే లేదు, సరిగ్గా కనిపించట్లేదు వీడియోలో. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మెట్లు ఉన్నాయండి పైకి వెళ్ళడానికి. ఇవేనండి మెట్లు పైకి వెళ్ళడానికి. కింద చూడడం అయిపోయిన తర్వాత అప్పుడు మనం పైకి వెళ్దామండి. ఇలా వెళ్తుండగా లెఫ్ట్ సైడ్ వినాయకుడి విగ్రహం చెక్కి ఉంది. చూసారా, ఇంత లోపలికి కూడా అంత పెద్ద విగ్రహాన్ని ఎంత బాగా చెక్కారో. ఈ వినాయకుడి విగ్రహం పక్కనే మనకి ఇంకో విగ్రహం కనబడుతుంది. అదేంటంటే బ్రహ్మదేవుడు అండి. ఈ విగ్రహం కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఈ విగ్రహం విష్ణుమూర్తి అండి. కళ్ళైతే చాలా బాగా చెక్కారు కదండి. మీకు చెప్పాను కదండి, ఇట్లా చాలా గదులు ఉన్నాయండి. దాంట్లో ఏవేవో విగ్రహాలు చెక్కబడి అయితే ఉన్నాయి. మనకి వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు. ఎంట్రన్స్లో ఉన్న పలక మీద అయితే ఈ అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి అని చెప్పారండి. ఇదైతే ఆంజనేయ స్వామి విగ్రహం లాగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది శివుడి విగ్రహం అండి. మొత్తం వచ్చేసాయి కదండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అట్లాగే ఆంజనేయ స్వామి కూడా కనిపించేశాడు. ఈ విగ్రహాలన్నీ కూడా కొంచెం శిథిలమైపోయినట్టుగా కనిపిస్తున్నాయండి, అందుకని సరిగ్గా గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా చూశారు కదండి, ఫస్ట్ వినాయకుడు, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అట్లాగే ఆంజనేయ స్వామి, అందరి విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ఇక్కడి నుంచి వ్యూ చూసినా కూడా చాలా బాగుంటుందండి. కొండలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి, జారే అవకాశం ఉంటుంది కదా.
ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని చోట్ల కూడా ఇట్లా చిన్న చిన్న గుహల్లా అయితే చాలా కనిపించాయండి మాకు. ఇక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బయట వ్యూ చూసినట్టయితే మనకి పెద్ద పెద్ద ఏనుగులు 2 చెక్కబడి ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా పెద్ద ఏనుగు, ఇటు ఒకటి, అటు సైడ్ కూడా ఒక పెద్ద ఏనుగు చెక్కబడి ఉంది. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోదామా? ఇందాక చూపించాను కదండి మీకు మెట్లు, ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళగానే రైట్ సైడ్ మనకి ఇట్లా మళ్ళీ పైకి వెళ్ళడానికి మెట్లు కనిపిస్తాయండి. కానీ పైకి వెళ్ళడానికి అవకాశం లేదండి, వెళ్ళకూడదని చెప్పేసి అక్కడ ఒక బ్యానర్ కట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదండి విగ్రహాలు, ఇవి ఏంటా అనుకుంటున్నారా? ఇవి మునీశ్వరుల విగ్రహాలండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, పూర్వం ఇక్కడ మునీశ్వరులు కూర్చుని తపస్సు చేసుకునేవారని. ఆ మునీశ్వరుల విగ్రహాలు ఇక్కడ చెక్కారు. ఇక్కడి నుంచి లోపలికి వచ్చి ఒకటి శివుడి విగ్రహం అండి, ఇంకోటి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇప్పుడు అసలైన గదిలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ కూడా గోడ మీద కొన్ని విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయండి. అవైతే ఏంటో కూడా సరిగ్గా మనకి తెలీదు. వాటి పేర్లు కింద మనకి రాసుంటే కనుక కొంచెం తెలిసేది. అందుకనేనేమో మనకి ఇవన్నీ కూడా ఏంట్లో పెద్దగా ఐడియా లేదు. ఎంత పెద్ద విగ్రహమో కదండి. తమిళనాడులో పద్మనాభ స్వామి గుడి ఉంటుంది కదండి, 3 గదుల్లో నుంచి చూస్తాం స్వామివారిని. సేమ్ అంత పెద్ద విగ్రహం అండి ఇది కూడా. చాలా బాగుంది కదా. ఇటువైపు చూసారా, గరుత్మంతుడు చెక్కబడి ఉన్నాడండి.
ఇక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అంటే కిందకి దిగిన తర్వాత ఎక్కేటప్పుడు చూపించా కదండి మీకు రైట్ సైడు చాలా లాంగ్ రూట్ ఉంటుందని. ఇప్పుడు అటు వెళ్తున్నామండి. ఇటువైపు అంతా కూడా మనకి ఫొటోస్ దిగడానికి ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇటువైపు కూడా దారి పొడుగునా కూడా కొన్ని విగ్రహాలు చెక్కబడి ఉంటాయండి, కొన్ని గుహలు కూడా ఉంటాయి. ఇదైతే ఎగ్జిట్ అండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి, ముఖ్యంగా ఫోటోషూట్స్ తీసుకోవడానికి ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది. మేమైతే చాలా ఫొటోస్ దిగామండి. రోజు ఇంట్లోనే ఉండి ఉండి చాలా బోర్ కొట్టేస్తుంది కదండి మనకి. అప్పుడప్పుడు ఇలా వచ్చామనుకోండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఫ్యామిలీతోనే మనం గెట్ టుగెదర్లా ఉంటుందండి. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టేనా అండి? ఎందుకు అంటారా, అందరూ కూడా పొద్దున్న లెగిస్తే ఆఫీసులని, వర్క్స్ అని, స్కూల్స్ అని, కాలేజీలని, ఇంట్లో లేడీస్ అయితే వాళ్ళకి అన్లిమిటెడ్ పని అండి. ఎంత పని చేస్తారో ఏంటో కూడా వాళ్ళకి అసలు లెక్క ఉండదు. అలాంటప్పుడు ఇంత బిజీ లైఫ్లో మనం అప్పుడప్పుడు ఇలా వచ్చామనుకోండి ఎలా ఉంటుంది? మన విలువైన టైంని మన ఫ్యామిలీతో గడిపామనుకోండి ఆ టైంకి ఇంకా విలువ పెరుగుతుంది. ఇటువైపు చూసారా, చుట్టుపక్కల అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది కదండి. అయిపోయిందండి. ఇంకా మాకు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసాయి. ఇంక మేము దిగిపోతున్నాం మెట్లు. మీకు చెప్పా కదండి ఇదేనండి ఎగ్జిట్. బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, అట్లాగే సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా, మా కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇట్లాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించాలని కోరుకుంటున్నామండి. ఇంకా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అందరికీ.